నేను మీ మధువునండి. ఈరోజు తమిళనాడు స్పెషల్ అయిన చిట్టినాడు గోంగూర చికెన్ అయితే తెచ్చానండి. కమ్మంగాను ముక్క పట్టుకుంటే అలా ఊడిపోయే విధంగా టేస్టీగా తెస్తది కదా మీ మధు. ఎప్పటికప్పుడు ముందుగా ప్రాసెస్‌లోకి వెళదాం. చిట్టినాడు స్పైసీస్ అన్నీ ఇవేనండి. ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు, లవంగాలు, పట్టా, మిరియాలు, ధనియాలు ఇవన్నీ మనకి కనీసం ఒక 10 సార్లు మనం చికెన్ కర్రీలకి యూజ్ చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఏం అవసరం లే. వీటిల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక మందపాటి బాండిలి పెట్టుకొని, ఆయిల్ గట్రా అనేది వేసుకోకుండా డ్రైగా ఫ్రై చేయాలండి. అలా, అలా ఫ్రై చేసుకున్నామనుకోండి, వాటిల్లో నుంచి మంచి స్పైసీస్ వాసనొస్తాదండి. అంత కరివేపాకు వేసుకొని, సిమ్‌లోనే వీటిలి ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఉంచుకొని, కనీసం 5, 6 మినిట్సే లేండి. పెద్దగా టైమేమి లే. అలా పక్కన పెట్టేసుకుందాం. ఇంకైతే గోంగూర బయట నుంచి తెస్తే అస్సలు కుక్ అవ్వట్లేదు. మీకీ కర్రీ పెట్టాలని చెప్పి ఇత్తనాలేసి చెట్టులయిన తర్వాత వాటిల్ని కోసి ఈరోజు నేను బాగా కడిగిన తర్వాత దాంట్లోకి ఒక 6, 7 గాని పచ్చిమిర్చి వేసుకోండి. అలా మందపాటి కడాయి తీసుకొని మీకు ఎంత కావాలో అంత ఆయిలు వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ స్పైసీస్ అన్నీ పొడి అయిపోయినాయి గదా! ఇప్పుడు ఓన్లీ పట్టా, లవంగాలు, మిరియాలు వరకే తీసుకున్నా. ఇవి గూడా మనకి చికెన్‌ని ముందుగా మీడియం సైజు కొట్టిపిచ్చుకున్నాక, ఉప్పు నీళ్ళల్లో కనీసం ఒక 10 నిమిషాలు నాననిచ్చామంటే ఫ్రెష్‌గా, స్మూత్‌గా అవుతాయి. ఈ చిన్న చిట్కా అనుకోండి. 300 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నానండి. ముగ్గురు మనుషులకైతే కమ్మంగా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటదండి మరి. ఇలానే వంపేసుకుంటూ ఈ మాదిరంగా ఒక అర స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేసుకోబాకండి. మళ్ళీ చికెన్‌లోకి వెళ్ళిన తర్వాత బయటిది, లోపలిది ఉప్పంగా అవుతది. పసుపు అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను దీంట్లోకి. ఇందాకటి పచ్చిమిర్చి ఉంది కదా! వాటిల్ని చీల్చేసాను. వాటిల్ని కూడా యాడ్ చేయండి. ఈ నాలుగిటిని కడయిక మనం సిమ్‌లోనే అలా ఫ్రై చేసుకుంటూ వాటర్ అంతా పైకి తేలి ఆయిల్ అంతా చికెన్లోకి పోయేటట్టు అవ్వాలంటే మనం వీటిల్ని నీట్‌గా కలుపుకుందాము. అన్నీ ఈక్వల్‌గా అయిన తర్వాత కనీసం ఒక 5 మినిట్స్ అయినా మూత పెట్టినామనుకోండి, దాని లోపల వాటర్ అంతా బయటకొస్తాది. గోంగూర చికెను అదిరిపోతాదండి. తమిళనాడు స్టైల్‌లో ఇది. ఒకసారి చూసి ప్రాసెస్‌లోకెళ్దాం. బూచి, బూచి అన్నానని చెప్పి అది కూడా కనిపియకుండా ఉందనుకుంటున్నారా? ఆవిరి కొట్టిందిలే కెమెరాకి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూసేదానికి బాగుంటాయి గదా! ఏమంటారు రాజుగారు? ఆయిల్ అయితే చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం అప్పటికప్పటికి నూరుకుందే వేసుకుంటే కమ్మగుంటాది. ఆనియన్స్‌ని ఒకదాన్ని కట్ చేసుకొని 350 గ్రాములు నేను చికెన్ తీసుకున్నాను. ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉండే ఆ పచ్చంతా పోయేంత వరకు ఈక్వల్‌గా బర్రా బర్రా కలిపెట్టకుండా సుత్తమారంగా దాన్ని కలిపెట్టినామనుకోండి, మనం అల్లంలో ఉండే పచ్చంతా పోయేంత వరకు కొంచెం సేపు మూతేసి పెడదామా మాస్టరు? మూతేసి పెట్టినామనుకో ఇవన్నీ ఈక్వల్‌గా కుక్ అవుతాయి. అదనమాట లెక్క. చూడండి, ఈ మాదిరిగా అన్నీ ఈక్వల్ అయ్యి వాటర్ అంతా బయటకొచ్చేసింది గదా! టమోటాలు ఒక 4, 5 పూరీ చేసుకోండి. అదేలెండి జ్యూస్ చేసుకోండి. ఆ టమోటాలని అలాగే వేసుకోవచ్చు కదా అనుకుంటారా? గోంగూర చికెన్ అంటేనే పిల్లలు ఎత్తేస్తుంటారు. అలాంటిది టమోటా గూడా కనిపిస్తే ఎత్తేస్తారు. అందుకోసంగా ఇలా చేసినామంటే వాళ్ళకి మంచి విటమిన్స్ అందుతాయని గదా! వాళ్ళకనే కాదులే, పెద్దవాళ్ళు గూడా ఉన్నారు కొంతమంది.
టమోటా తినని బూచి. అవునా కదా! అంత కొత్తిమీర తీసుకొని దాన్ని గూడా యాడ్ చేసుకోండి. ఈట్లన్నిటిల్ని ఏవండే రాజుగారు వీటిలన్నిటిని ఈక్వల్‌గా కలపండి. ఇక్కడ మనకి ముక్క చెదరదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయిల్‌లో బాగా ఉడికింది గాబట్టి రాజుగారు, మొహమాటం లేకుండా గర్ర 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 కలిపెట్టి అలా మూత పెట్టేసినామనుకో, టమోటాలో ఉండే వాటర్ అంతా పోయి అన్నీ ఈక్వల్‌గా పట్టుకుంటాయి. కొంచెం స్లో ప్రాసెస్ అండి. చేసుకోవటం చాలా ఈజీగుంటాది. క్లుప్తంగా వివరిస్తూ చెప్తున్నానండి. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క కనెక్ట్ చేసి మీకు బరాబరా లాగేశాననుకోండి, ఒక్కొక్కరికి అర్థం కాదు కదా! ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గోంగూరలో మనకి పచ్చిమిర్చి ఉంది. దీంట్లోనూ పచ్చిమిర్చి స్టార్టింగ్‌లో వేసాం గదా! అందుకు. పసుపు పొడి ఇందాకే 1 స్పూన్ ఏసాను కాబట్టి అర స్పూన్ ఏస్తున్నా. ధనియాల పొడి అయితే నేను 1½ స్పూన్ వేస్తున్నానండి. ఇవేనండి. ఇంకా కల్లుప్పు అయితే ఇందాక సాల్ట్ వేస్తున్నాను కాబట్టి కొంచెం నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. ఇంకైతే వీటిలన్నిటిని సమతులంగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ. మొహమాట పడకుండా. అందుకోసంగా మనము కొంచెం సేపు మూతేసి అలా ఒక 5 మినిట్సో, 6 మినిట్సో ఉంచి మధ్యలో అడుగంటకుండా కలబెట్టుకోవాలండోయ్! అలా ఉంచేయకూడదు. అన్నీ ఈక్వల్‌గా ఫ్రై అయినాయి గదా! గోంగూరని మనం నీళ్లు వంపేసేసి ఈ విధంగా కచ్చాబిచ్చా కాదు. బేసిక్‌గా ఏందంటే నేను కట్ చేసి వేసేస్తాను. ఈ మధ్య కాలంలో అది గూడా వెతుకుతున్నారు మా ఇంట్లో. అందుకోసంగా గోంగూరని ఉడకబెట్టి నీళ్లు వంపేసేసి కచ్చాబిచ్చాగా మెదిపి యాడ్ చేసేసా. ఈ పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని వీటిల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ సహజీవనం చేసినట్లుగా ఒకసారి కలిపెట్టేసి మనం మూత పెట్టేసేద్దాం ఒక 5, 6 మినిట్స్. ఇప్పుడు మనం చిట్టినాడు పౌడర్ ఈ పౌడరు కనీసం ఒక 6, 7 సార్లు వస్తాదండి. మన చికెన్ ముక్కాల భాగం ఉడికిన తర్వాత ఒకే స్పూను మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. చివరలో వేసుకోవటం వల్ల కమ్మగా మన చికెన్ గోంగూర అదిరిపోతుంది. అంత కొత్తిమీర వేసి ఒక 6, 7 నిమిషాలు అలా సిమ్‌లో ఉంచేసినాక అదిరిపోయే తమిళనాడు ఫేమసు చిట్టినాడు గోంగూర చికెను అదిరిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉండాది. మొక్క పట్టుకుంటే అలా ఊడిపోయేటట్టు. ఎప్పటికప్పటికి నోటికి పని పెట్టేటట్టు మీ మధు తెచ్చే వంటలతో ఈరోజు ఈ వంటకంతో వచ్చానండి. రేపు ఇంకో వంటకంతో మీతో నేను.